8 o'clock వస్తున్నారు, అలాగే సాయంత్రం 4 to 5 జరిపిస్తున్నారు అనేది రోజు స్టేట్ లెవెల్ నుంచి మా కమిషనర్ వారు రివ్యూ కూడా చేస్తున్నారు. దాని ప్రకారం అన్ని స్కూల్స్లో కూడా 100 days ప్లాన్ బాగానే జరుగుతుందండి. అలాగే ప్రతిరోజు స్లిప్ టెస్ట్ జరుగుతుంది. స్లిప్ టెస్ట్ ప్రతిరోజు ఉదయం మనం యాక్షన్ ప్లాన్లో ఏదైతే చదువుతారో అలాగే సాయంత్రం అది రోజు ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ మార్క్స్ కూడా రేపు 24 hours అంటే ఈరోజు 4 గంటలకు ఎగ్జామ్ పెడితే రేపు 4 గంటల లోపు మార్క్స్ని కూడా మనం ఎంట్రీ వేయడం జరుగుతుంది. అలాగే ఈ ఏదైతే ఎగ్జామ్ స్లిప్ టెస్ట్ రాస్తారో ఆ టెస్ట్ రాసినటువంటి పేపర్లని నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు కూడా ఇవ్వబడుతుంది. అంటే వాళ్ళు ఏవేవి కరెక్ట్గా రాశారు, ఏవి తప్పు రాశారు అని చెప్పేసి మా టీచర్స్ ఆ పిల్లలతో తప్పు రాసిన క్వశ్చన్స్ మీద వాళ్ళతో రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. దీనివల్ల 100 days యాక్షన్ ప్లాన్ చాలా చక్కగా జరుగుతుంది. దీనివల్ల రిజల్ట్స్ కూడా బాగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాము. అలాగే మాకు ఈసారి యాక్షన్ ప్లాన్ ఉద్దేశం ఏంటంటే మనకు యాక్షన్ ప్లాన్లో అందరూ ఒకే విధంగా విద్యార్థులు ఉండరు. కొంతమంది బాగా చదివే విద్యార్థులు ఉంటారు, కొంతమంది యావరేజ్గా ఉంటారు, ఇంకా కాస్త ఇబ్బందికరమైన విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఈ 100 day యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా రైజింగ్ స్టార్స్ అండ్ షైనింగ్ స్టార్స్ అని 2 రకాలుగా మనకు విభజించడం జరిగింది. రైజింగ్ స్టార్స్ అనేవాళ్ళు సిబి గ్రేడ్కి సంబంధించిన వాళ్ళని ఒక విధంగా, అలాగే షైనింగ్ స్టార్స్ ఏబీ గ్రేడ్కి సంబంధించిన ఒక విధంగా, అలాగే 2 రకాలుగా బుక్స్ కూడా తయారు చేయడం జరిగింది. స్టేట్ వైడ్ నుంచి ఎస్సీఆర్టీ దగ్గర నుండి ఆ బుక్స్ తయారు చేసి దానికి తగ్గట్టు రైజింగ్ స్టార్స్ ఏ క్వశ్చన్స్ అయితే బాగుంటుంది, గవర్నమెంట్ ఏ క్వశ్చన్స్ అయితే బాగుంటుంది, బాగా చదివే విద్యార్థులకు ఏ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మార్కులు మెరుగుపడడానికి బాగుంటుందనే ఉద్దేశంతో 100 days యాక్షన్ ప్లాన్ తయారు చేయడం. అదేవిధంగా ప్రతిరోజు వీళ్ళకి ఎవరైతే షైనింగ్ స్టార్స్ ఉన్నారో, ఎవరైతే రైజింగ్ స్టార్స్ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక తరగతుల ద్వారా, ప్రత్యేకమైన క్లాసెస్ ద్వారా, ప్రత్యేకమైనటువంటి ఈ స్లిప్ టెస్ట్ ద్వారా పిల్లల్ని ఇంకా రిజల్ట్ మెరుగుపరచడానికని మన గౌరవ కమిషనర్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సాధించున్నారని, ఖచ్చితంగా ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా మంచి ఫలితాలు సాధిస్తున్నాము. మేమే కాకుండా మా ఉపాధ్యాయ వర్గం నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి. ఈ 100 days ప్లాన్ అన్ని స్కూల్స్లో 100%. టోటల్ స్ట్రెంత్ మనకు 20,796 మంది రాస్తున్నారు. అంటే ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి. ఇందులో గవర్నమెంట్కి మనకు 14,360 మంది గవర్నమెంట్ పిల్లలు రాస్తున్నారండి. పర్సెంటేజ్ లక్షణం అంటే మాకు పోయిన సంవత్సరం 12వ స్థానం నుంచి 5వ స్థానానికి రావడం జరిగింది. మేము ఈ 5వ స్థానం నుంచి 1వ స్థానంలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.